మా సారు వాళ్ళ కూతురికి అని చెప్పి ఒకటి కొత్త కార్ అయితే ఎంజీ తెచ్చిండు. దానికి కవర్ అదే ప్రొటెక్షన్ పేపర్ వేస్తామని చెప్పి నాకు చెప్పిండు. నేనైతే లొకేషన్ పెట్టుకుని అయితే పోతుండా. ఇది మాకు దగ్గరలో ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంది. దీన్ని ఆల్గ్రెయిన్ అంటారు. అక్కడ మొత్తం షాపింగ్ మాల్స్ ఇంకా హోటల్స్ ఇవి మాత్రమే ఉంటాయి. ఇండ్లు ఏమి ఉండవు. అంత చాలా పెద్ద ఏరియా ఇది. మొత్తం అన్ని రెస్టారెంట్స్ ఇంకా ఏమన్నా షాపింగ్ మాల్స్ ఇవి సంబంధించినవి ఉంటాయి. నేను సాయంత్రం పూటలో పోయినా 7:15కు నేను అక్కడైతే పోయిన షాప్లోకి. కానీ వాడు ఏం చెప్పిండు 4 గంటల టైం పడుతుందని చెప్పిండు మొత్తం అంతా బేనికి. ఇదిగో ఇవి వచ్చేసి ఫిలిమ్స్ అనమాట. ఫిలిం పేపర్ సూపర్ కాగితాలు సూపర్ కవర్ లాంటివి. ఇవే మొత్తం దానికి బండికి సైడు అద్దాలకు మిర్రర్కు పైన కింద మొత్తం అంతా వేస్తారు. నేను లోపల బండి పెట్టేసిన తర్వాత వచ్చింటే వీళ్ళు మన ఇండియా వాళ్ళే రాజస్థాన్ వాళ్ళు మొత్తం పైప్ తెచ్చి నీళ్ళు అయితే కొట్టిండ్రు. నీళ్ళు కొట్టి ఇంకా సోపాయిలు వేసి మొత్తం క్లీన్ అయితే కడిగేసి ఇప్పుడు దానికి మొత్తం స్టిక్కర్ అనమాట. సైడు అక్కడ మొత్తం అంతా స్టిక్కర్ అయితే వేస్తారు. చూడండి మొత్తం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. మొత్తం ఇది కనీసం 4 గంటల టైం పట్టింది. ఇది చూడండి మొత్తం క్లీన్ కడుగుతుంది కదా. ఇవైతే ఇప్పుడు స్క్రీను నేను షార్ట్ వీడియో కోసం అయితే తీసిన, కానీ ఇది ఫుల్ వీడియో వస్తుంది. చూడండి ఫుల్ లెంత్ మొత్తం వస్తుంది స్క్రీను. ఇది వచ్చేసి సైడ్ కనిపించింది చూడు కవరు. ఇక్కడ సైడ్కు అటు సైడ్కు అద్దాలకు పైన బ్యానెట్కు మొత్తం అంతా స్టిక్కరే. ఇక్కడ ఎందుకంటే ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అది స్టిక్కర్ వేస్తే కొంచెం కలర్ షేడ్ కాకుండా ఉంటుందని చెప్పి అట్లే సేఫ్టీకి అనమాట. ఏమైనా తగిలినా కూడా కొంచెం సైడ్ కొంచెం మాత్రం తగిలితే పెద్దది లేకుండా కొంచెం తగిలినా కూడా అది కొంచెం దానిపైన గిట్లాగా పడుతుంది అనమాట. అందుకు చెప్పేసి ఈ కోవిడ్లో ప్రతి ఒక్క కార్కి అయితే వేపిస్తారు ఇట్లా. దీనికి డబ్బులు కూడా చాలా డబ్బులు అయితే అవుతాయి. ఆ డబ్బులు కూడా ఎంత నేను చెప్తాను చూడండి ఎంత టైట్గా అయితే పెడతాడో. ఇది టైట్గా అట్లా లాగేసి కరిపిస్తే ఖర్చు ఉంటుంది. చూడండి దీని ముందర సైడ్కి వేసిండు. సైడ్ ఇక్కడ కనిపించింది చూడండి. ఇక్కడ సైడ్కు అటు సైడ్ కనిపించాను చూడండి. ఈ కోవిడ్లో ఏంటంటే కార్లకు మనలాగా మన ఇండియాలాగా పైన పట్ట అది మన మధ్య అయితే పట్ట కప్పి దాని లోపల పట్ట అంతా వేస్తాం. కానీ ఇక్కడ ఏం లేదు. ఎండలు అంటే అక్కడ పడేస్తారు కాబట్టి ఈ కార్లు అంటే ఇలా ఒక లెక్కలేదనమాట. మొత్తం ఇట్లా ఈ స్టిక్కరింగ్ అయితే వేపిస్తారు. స్టిక్కరింగ్ వేపించే ఏం కాదని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఏందో కానీ ఈ కలర్ కూడా షేడ్ కాదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు బండి ఉన్నా కూడా కలర్ అయితే షేడే కాదు. నాది 12 ఏళ్ళ బండి తోలుతాను నేను, కానీ కలర్ అయితే కొంచెం కూడా షేడ్ కాదు. ఎట్లున్న కలర్ అట్లే ఉంది. అందుకని చెప్పి అయితే ప్రతి ఒక్కరైతే ఈ స్టిక్కరింగ్ అయితే చేపిస్తారు. చూడండి సైడ్ బిగించాడు. ఆ సైడ్కు అట్లే డోర్లకు మొత్తం చాలా అంతా మొత్తం వేసిన అనమాట. చూడండి ఇది ఈ కొన్ని కార్లకు అయితే ఈ కారు నా ముందర కారు ఉంది కదా, ఈ కారుకు మొత్తం అంతా వేయించిండు. మొత్తం ఫుల్గా ఎక్కడ కానీ ఖాళీ లేకుండా మొత్తం ఫుల్ చేసిండు అనమాట. ఈ మాదానికి అయితే అంత ఫుల్గా లేదు. ఈ సైడ్కు అటు సైడ్కు పైన బ్యానెట్కు అద్దాలకు ఇంకా ఆ డోర్లకు వచ్చేసి గ్లాస్కు బ్లాక్ ఫిలిం అనమాట. బ్లాక్ ఇది ఎండకు కొంచెం అంత ఉండకోకుండా కొంచెం లైట్గా బ్లాక్ కవర్ అయితే వేసిండు. ఈ కోవిడ్లో బ్లాక్ ఇది కూడా వేసుకోకూడదు. బ్లాక్ వేసుకున్న కేసు అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఆడలు తోలే బండ్లు కాబట్టి ఏం కాదు. అది మా సార్ కూతురు కాబట్టి వాళ్ళు ఆడలు తోలితే ఆడలకి అయితే ఏమన్నారు. మొత్తం చూడండి చాలా జాగ్రత్తగా చేయాలి పని. ఇది చాలా చిన్నగా చేయాలి. అది బ్లేడ్ అయితే అన్ని ఘాటు పడుతుంది కాబట్టి చాలా చిన్నగా చూడాలి. అతను చూడు ఎంత బాగా అయితే కట్ చేస్తున్నాడు. మొత్తం ఆడ కింద అద్దం దగ్గర ఇట్లా. ఈ పని చాలా కష్టమే, చాలా టైం పడుతుంది. 4 గంటల టైం పట్టింది. నేను 10 గంటలకు ఇంటికి పోయినా తీసుకొని. చూడండి మొత్తం అది ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ దాంతో మొత్తం ఇట్లా కిందికి పైకి అంటే దాంట్లో ఉండే నీళ్ళు అన్నీ పోయి మొత్తం దానికి ఖర్చుకుంటుంది. దాన్ని ఖర్చుకున్న తర్వాత హీట్ తీసుకొని హీటర్ గాలి వేడిగా వస్తుంది అనమాట. అది దాన్ని పెడితే మొత్తం కసుకపోతుంది. దానికి హీట్ చేస్తాడు. చూడండి మొత్తం ఇక్కడ అంతా ఎట్టేస్తాడు. ఇక్కడ ఈ కార్కి చిన్న కార్లే కాదు పెద్ద కార్లు కూడా వేస్తారు. ఇది సేఫ్టీ అనమాట బాగా. కాబట్టి ఇది నేను బేబీనికి అయితే వచ్చిన. మా సార్ దానికి కూడా ఉంది. మా మేడం దానికి కొత్త కార్లు. మా సార్ది కొత్తదే, మా మేడం కొత్తదే. వాళ్ళ కార్లు కూడా ఇలా వేయించిండ్రు. వాళ్ళే పోయేసి వచ్చిన. నేనైతే ఇప్పుడైతే నేను వచ్చిన తీసుకొని కార్. ఇది చూడండి గోడ కనిపించిన పేపర్. ఇది పేపర్ కనిపించి అది సోప్ ఆయిల్ అనమాట. అది సబ్బుతో నీళ్ళు, అది లోపల సబ్బు నీళ్ళు అవి దానికి మొత్తం కొట్టి ఆ బ్యానెట్ పైన వేస్తాను అన్నమాట. చూడండి ఆ బ్యానెట్ పైన ఏమన్నా మనము కారు కడిగేటప్పుడు అందుకు ఆ స్క్రాచెస్ గీతలు పడుకోకుండా అది పైన వేస్తారు. ఇది తీసుకువేస్తాను చూడు ఈ బ్యానెట్ పైన. చూడు మొత్తం కవర్ అయితే కనుక కొంచెం ఇది మందంగా ఉంటుంది. అందులో గీతలు పడవన్నమాట. ఇక్కడ ఎండలకు కొంచెం ఆపేస్తుంది. పైన ఏమన్నా మనం అది కారు కడిగేటప్పుడు గీతలు పడకుండా అది బాగా సేఫ్టీగా ఉంటుంది. చూడండి ఈ పైన బ్యానెట్ పైన వేసిండు. అట్లే అద్దానికి కూడా ఉంటుంది. అద్దానికి కూడా ఒక మందం లాంటి పేపర్ లాంటిది వస్తుంది. అది పేపర్ అయితే ఏమన్నా పోయేటప్పుడు రాళ్ళు గిల్లు పడినా కూడా పైన పేపర్ మన సెల్లుకి అయితే ఇప్పుడు స్క్రీన్ గార్డ్ ఎట్టేస్తుండో అట్లా ఆ గ్లాస్ కూడా స్క్రీన్ గార్డ్ అనేది అది సేఫ్టీ గార్డ్ అయితే ఉంటుంది. అది వేస్తారు. దీనికి ఆల్రెడీ వేయించుంటు మా సార్ది ముందే వేయించినప్పుడు తెచ్చినప్పుడే కారు.
ఈ కార్ తెచ్చి సుమారు దగ్గర సంవత్సరం అవుతుంది. మళ్ళీ ఇన్ని రోజులు వేపిలా, ఇప్పుడైతే వేయించండి. ఇది చూడండి, అది ఉంది కదా ప్లాస్టిక్ది, దాంతో పెట్టి మొత్తం ఇట్లా లాగేస్తే ఆ వాటర్ అంతా పోయేసి బాగా నీట్గా దానికి అతక్కపోతుంది. ఇది స్టిక్కర్ వేసిన తర్వాత అసలు ఆ స్టిక్కర్ ఉండేది కూడా కనపడదు. ఉంది స్టిక్కర్ ఉంది అని మనం చేయి ఇటు పెట్టి చేతితో అంటే అంత కానీ కనపడదు. అది అంత దానికి కరుసుకుపోద్ది, కనపడదు, అస్సలు కనపడదు. దాని లోపల అట్నే దానికి కరుసుకుపోతుంది, అతక్కపోతుంది, ఇంక కనపడదు. చూడండి పైన వేసేసిండు. దీనికి సుమారుగా మా సార్ ఎంత ఇచ్చిండు అంటే డబ్బులు చెప్తాను చూడండి, చాలా ఇచ్చినాడు. చాలా అయింది దీనికి. అమ్మ నా జీతం పైన ఒక నెల నా జీతం డబ్బులు అయితే ఇప్పుడు దీనికి ఖర్చు అయింది. మొత్తం కారుకి అంతా వేచ్చే ఏడే కానీ మొత్తం కొదవలేకోకుండా సుమారుగా 350 దినార్లు అని చెప్పిండు. 350 దినార్లు అంటే ఇంకా లెక్కేసుకోండి, మన లెక్క 378 ప్రస్తుతం 270 రూపాయలు అయితే ఉంది ఇప్పటికి. ఇంకా 350 ఇంటూ 270 రూపాయలు కొట్టండి, ఎంత అమౌంట్ అవుతుందో. వీళ్ళు చెప్తాను కదా, వీళ్ళ జీతాలు ఎక్కువ కాబట్టి ఎంతైనా ఖర్చు పెడతారు. వెనకాల మళ్ళీ రెడీ కార్ వచ్చింది. వీళ్ళు ఇంకా ఇదే పని వీళ్ళకి చేస్తూ ఉండడమే, కొత్త కాలం చేస్తూ ఉండడమే. వీళ్ళు వచ్చి రాజస్థాన్ ఇద్దరిది ఎక్కడైనా అడిగితే రాజస్థాన్ చెప్పిండు అనమాట. చూడండి అంత టైట్గా లాగేసి కనిపిస్తే అంతే కరుసుకోపోద్ది దానికి. అది వేసిండు కదా సోప్, అది సోపు వేసిండు కాబట్టి అది వేసే అంత కరుసుకోపోతుంది, రాదు ఇంకా. చూడండి ఎంత బాగా ఇది చేస్తున్నాడో. ఇది నీట్గా చేయాలి. కొంచెం ఏమో ఒక డ్యామేజ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ పోయింది అనుకోండి, నన్ను మళ్ళీ 3 రోజుల తర్వాత తీసుకురామని చెప్పిన కారు చెక్ చేస్తారు. వీళ్ళు కోటి లీటర్ అంటే అదేమన్నా పోయింది అనుకోండి, పెద్ద తలనొప్పి. మొత్తం ఇప్పుడు ఎంత అయిందో దానికి అంత డబ్బులు రాబడతారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే ఇంకా పనిచేస్తారు అనమాట. చూడండి లోపల నీళ్ళు కొడితే అది కసకపోతుంది. నీళ్ళు కొట్టినాయి అనుకోండి, ఆ నీళ్ళు ఉంటేనే అది అతకపోయేది, లేకుండా నీళ్ళు లేకుండా అతకపోదు. చూడండి ఎంత చిన్న కట్ చేస్తున్నాడు. ఆ కటింగ్ చేసేటప్పుడు దానికి ఏమన్నా గీటు పడిన తలనొప్పి. అందుకని చెప్పి చాలా స్మూత్ కటింగ్ చేస్తాను అనమాట. నేను మొత్తం అంతా ఇప్పుడు దాన్ని కట్ చేసాను కదా, ఆ కట్ చేసిన తర్వాత ఆ బ్యానెట్ ఎత్తేసి ఆ బ్యానెట్ లోపలికి దాన్ని హోల్డ్ చేస్తాను అనమాట. హోల్డ్ చేసి దానికి మొత్తం బ్యానెట్ కట్టి లోపల కట్టుకోపోతుంది. ఇంకా సైడ్ మిర్రర్లకు కూడా వేస్తుంది. సైడ్ మిర్రర్లకు ఇంకా సైడ్ డోర్ ఓపెన్ చేస్తారు కదా, ఆ డోర్ ఓపెన్ చేసిన దానికి కూడా వేస్తారు. అంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు దేనికైనా తగిలినప్పుడు అదేం కాకోకుండా. చూడండి ఇదైతే బ్లాక్ ఫిలిం, అది అద్దాలకు కొంచెం ఎండ ఏం లేకుండా లోపలికి అది అద్దాలకు సైడ్ అద్దాలకి విండ దానికి. చూడండి బ్లాక్ ఫిలిం, ఇది వేసుకోకూడదు మామూలుగా అయితే. ఇక్కడ అంటే అంతా కనబడలేదు ఉండాలి, మొత్తం ఫుల్ బ్లాక్ అయితే కేసు అవుతుంది. మన ఇండియా మాదిరి. నేను మన ఇండియాలో మళ్ళీ బ్లాక్ అంటే మా అద్దాలకి వేసి చూసినా కానీ మొత్తం కింద ఇట్లా ఈ కార్ మొత్తానికి వేసేది చూడలేదు నేను. మన ఇండియాలో మరి ఉందో లేదో నాకైతే తెలియదు. ఉంది అనుకుంటాను నేను కూడా, నేను చూడలేదు. మనం కార్లు కొనలేదు, కార్ల జోలికి పోలేదు కాబట్టి మాకైతే తెలియదు. ఒకటి ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు దీనికి సైడ్ కూడా వేస్తారు చూడండి. ఇది బండి సంవత్సరం అయింది, సంవత్సరం 10 నెలల సంవత్సరం 12 నెలలు సంవత్సరం 10 నెలలు అవుతుంది. చూడండి కార్ కొత్తగా ఎట్లా ఉంది నీట్గా. ఇక్కడ ఎండలో పడేసినా కూడా మళ్ళీ కలర్ షేడ్గా అది ఏం కాదు ఎందుకో మరి. చూడండి మొత్తం అంతా ఈ బ్లాక్ ఫిలిం అయితే వేస్తాడు. వేసిన తర్వాత మళ్ళీ వెనకాల అద్దాలు కూడా వేస్తాడు. అద్దాలకు సైడు ఇవన్నీ ప్రతి ఒక్క కారు, రేంజ్ రోవర్ కానీ, ల్యాండ్ క్రూజర్ కానీ, ఇంకా ఆడి, బెంజ్, మజరాతి, ఇలా చాలా కార్లు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్కి అయితే వేపిస్తారు ఖచ్చితంగా వేయాల్సిందే. ఇది ఎండకు సేఫ్టీ అనమాట. ఇప్పుడు ఎండాకాలం కదా వచ్చేది, మాకు ఇప్పుడు ఇంకా ఎండలు స్టార్ట్ కాలే, కానీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి ఎండలు. దానికోసం అని చెప్పి ఇది మా సార్ వేయించాడు. ఇది మా సార్ వాళ్ళ కూతురు కార్, ఇది మా కాలేజ్ చేసుకుపోతుంటుంది. కొంచెం చాలా దూరం పోవాలి, 40 కిలోమీటర్, రోజు 40-50 కిలోమీటర్లు పోయిస్తుంటుంది. కాబట్టి అది బ్లాక్ ఫిలిం అయితే వేయించాడు మా సార్. చూడండి షాప్ ఎంత నీట్గా ఉందో బాగా. ఇక్కడ పనిచేసేది కోవెట్లో షాప్ ఉంటుంది, ఇక్కడ మన వాళ్ళు పనిచేస్తుంటారు దీంట్లో. ఈ కార్ వచ్చి ల్యాండ్ క్రూజర్, ఇది కూడా స్టిక్కర్కి వచ్చింది. ఇదంతా బయట చూడండి, ఇది మొత్తం షాపింగ్ మాల్ ఇవన్నీ. సైడ్ చూడండి, సైడ్ కూడా పక్కన చిన్నది ఉంటుంది కదా, దానికి కూడా మొత్తం అంతా. ఇప్పుడు సైడ్ కింద ఉంది కదా, కింద కూడా వేపిస్తారు. కింద ఈ అద్దం సైడ్ కింద, ఈ సైడ్కు డోర్లకు మొత్తం ఫుల్ వేపిస్తారు. చెప్పిన కదా ఫుల్ అయితే 350 అవుతుందని. ఇది కరిపేసాను చూడండి సైడ్ అద్దానికి. ఏమైనా డబ్బులు ఉండాలి దగ్గర దండిగా.
వీళ్ళు జీతం అంటే వీళ్ళ జీతం చేసే పనికి డబ్బులు ఎక్కువ వస్తాయి. దానికి సైడ్ అద్దానికి వేసేసిండు. ఇప్పుడు అట్లా పెట్టేసి కరిపించేది కసకపోతుంది. చూడండి దానికి కూడా నీళ్ళు కొట్టినాడు, అది సరుపు నీళ్ళు కొట్టినాడు. అది తీసుకున్నట్లంటే మొత్తం దానికి కసపోతుంది ప్లాస్టిక్ దాంతో. మళ్ళీ ఇండియాలో అయితే సైడ్ దీనికి అద్దాలకి అయితే వేస్తారు చూసిన. మళ్ళీ కింద పైన బ్యానెట్కి ఇక్కడ సైడ్ అందుకే తెలియదు, ఏదో పైన బ్యానెట్ ఎత్తినాడు చూడ అతను. ఇంకొక ఆయన బ్యానెట్ ఎత్తి దానికి బ్యానెట్ పక్కన దానికి కనిపిస్తాను అనమాట. లైట్లకు కూడా వేస్తారు చూడండి. ఏదో బ్యానెట్ పైకి ఎత్తేసింది కదా, లైట్లకు వేస్తున్నాడు. ఇలాంటి షాపులు దండిగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి సువేకన్ ఉంది, సువేకలు ఉన్నాయి. ఇది ఆల్గ్రెయిన్, ఇది ఇక్కడ ఉన్నాయి. డబ్బులు మస్తు డబ్బులు ఉన్నాయి ఇలా కదా, ఏమని చేస్తారు. నేను 3 గంటల సేపు కూర్చొని యాసగైతే వచ్చింది. చూడండి సైడ్ అద్దానికి కూడా, దానికి అద్దానికి కూడా వేస్తాను చూడండి. అది అద్దానికి మొత్తం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. అద్దానికి సారీ అది లైట్కి, అద్దానికి కాదు లైట్కి కూడా వేస్తాను చూడండి. ఈయనతనేమో వచ్చి డోర్కి, దానికి విండోస్ డోర్కి వేస్తాను, దానికి అద్దానికి వేస్తాను. చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. ఈయన వచ్చేసి లైట్కి ఇది ఒకసారి సైడ్ మిర్రర్కి వేస్తాను చూడండి. సైడ్ మిర్రర్కు డోర్లు అందుకు తీసేటప్పుడు ఏమన్నా తగిలినప్పుడు దానికి తగులుతాను, లోపల తగలదు. సైడ్ మిర్రర్లకు ఇంకా వెనకాల డోర్లకు మొత్తం లెక్కలు వేసేస్తారు. మొత్తం నీట్గా తుడిచేసి, దీనికి ఎంత నేను చెప్పలేదు కదా, దీనికి డబ్బులు మొత్తం 120 దినార్లు అంటే 32,000 దగ్గర. ఈ లోన్ చేసినందుకు 32,000. అదే నేను చెప్తాను కదా, నా ఒక జీతం, నా జీతం 1 నెల జీతం. అది వీళ్ళకి ఎంత మహా అంటే 100 రూపాయలు 200 సమానం. 1000 దినార్లు నెలకు జీతాలు ఉంటాయి వీళ్ళకి. చూడండి ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ హీట్ చేస్తారు. దానికి హీట్ చేస్తే మొత్తం అంతా కసకపోద్ది, దానికి అంతా తక్కపోతుంది. ఇది కొంచెం కష్టమైన పనే, నీ ఓర్పు ఉండాలి. దీనికి చాలా ఓపిక అయితే ఉండాలా, చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఈ కోవిడ్తో ఏమైనా తేడా వచ్చిందనుకో మొత్తం అంతా పీకేచ్చి మళ్ళీ ఇప్పించారు, డబ్బులు కూడా ఇయ్యరు. అందుకే వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఏడన్నా ఒకసారి బాగా నీట్గా చేసిన అనుకోండి, వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటాడు. ఎంత ఫస్ట్ సారి బాగా చేసి మళ్ళీ సెకండ్ సారి చేయమని వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉంటారు, బాగా చేసిన అని చెప్పి. ఇది ఇటు సైడ్ అద్దాలకు వేసిండ్రు, అయిపోయి అంతే. చూడండి అది తీసుకొని ప్లాస్టిక్ది అది అటుండే కలుసుకొని పోతుంది మొత్తం రాకోకుండా. 7:30 స్టార్ట్ అయితే 10 గంటలకు అయిపోయింది. ఇది వచ్చేసి వెనకాల చూడండి, వెనకాల లోపల సైడ్ బయట సైడ్ 2 సైడ్లు వేస్తారు, లోపల బయట 2 సైడ్లు. ఈ కింద కూడా ఉంది కదా, కింద కూడా వేస్తారు. అట్లే డీజిల్ ట్యాంక్ క్యాప్ కూడా వేస్తారు. ఇది బేసా హీట్ చేస్తారు అనమాట. హీట్ చేసి కసకపోతుంది. అట్లే ఈ పేపర్ వేస్తారు కదా, ఈ పేపర్ వేసిన 3 రోజుల వరకు కారు కడగకూడదు, దానిపై నీళ్ళు పడకూడదు. కారు కడిగినా కూడా నీళ్ళు పడ్డా కూడా అది మొత్తం అంతా లేసి వస్తుంది. 3 రోజుల తర్వాత అయితే కారు కడుక్కోవాలి. నేనైతే ప్రతిరోజు కడుగుతాయి కారు. ఇప్పుడు 3 రోజులు రెస్ట్ వచ్చింది బాగా. చూడండి హీట్ చేస్తాను అనమాట. ఒకసారి హీట్ చేస్తే దాన్ని కసకపోతుంది. అట్లే కోవిడ్లో ఏ పని చేయాలన్నా కూడా మన వాళ్ళే, ఇలాంటి పనులు కానీ మెకానికల్ షెడ్లు కానీ ఇంకా ప్రతి పని మన ఇండియా వాళ్ళు ఉన్నారు. ఈ పనిలో మన వాళ్ళు లేరనమాట, ప్రతి ఒక్క పనిలో ఉండరు. ఈ పనులు చేసే ఎక్కువ రాజస్థాన్ వాళ్ళు. ఈయన రాజస్థాన్ అంటే అది రాజస్థాన్ అని చెప్పి నాకు. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి లోపల కూడా వేస్తారు చూడండి. మొత్తం అంతా వేయించారు. అది గాలి వేడిగా వస్తుంటుంది, అది కష్టమైంది అంతే. ఇంకా దాన్ని తీసుకొని ఒకసారి కిందికి పైకట్టంటే నీట్గా అయిపోతుంది.
ఇప్పుడు ఇటు సైడ్ అనేసి అది ఇంకా డిక్కీ ఓపెన్ చేసి ఇంకా లోపల సైడ్ కూడా వేస్తాడు. మా సార్లోకి అయితే మొత్తం 5 కార్లు ఉన్నాయి. కొడుకు, కూతురికి, మా మేడంకు, మా సారుకు, నాకు ఒక కారు. ప్రతి ఒక్క కార్కి ఇట్లా వేయించండు అన్ని దాంట్లకు. మా మేడం మొన్ననే ల్యాండ్ క్రూజర్ తెచ్చుకునేది, దానికి కూడా వేయించండ్రు. చూడండి లోపక్కల కూడా అది స్టిక్కర్ వేస్తారు మొత్తం అంతా. అదే చెప్పిన కదా, మొత్తం కార్ అంతా వేచ్చే 350 దినార్లు. 2, 6, 70 దగ్గర ఒక 70-80 వేలు దాకా అవుతుంది. వీళ్ళకైతే లెక్క ఏం కాదు, ఇది డబ్బులు తక్కువ, చాలా తక్కువ వీళ్ళకి. చూడండి ఫిలిం అది. ఇది కవర్ సూపర్ కాగితం బాగుంది, ఇది మందంగా. ఇలా సరుపు నీళ్ళు వేసి దాన్ని కరిపించేసేది అంతే. ఎక్స్పెల్ ఉంటుంది దీని పేరు, కంపెనీ పేరు అది ఎక్స్పెల్. కోవేటి. అయిపోయింది. ఇంకా ఇక్కడ అయిపోతే ఇంకా ఒక సైడ్ కూడా అయిపోయింది, మొత్తం అయిపోతుంది ఇంకా. చూడండి సైడ్ డోర్లోకి, ఇది కింద డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకు ఆ డోరు ఇది వేరే దానికి తగిలినప్పుడు ఏం బాగోకుండా సైడ్ డోర్లకు దానికి వేస్తున్నాడు. సైడ్ డోర్లకు ఇంకా పైన దానికి సైడు చూడండి, పైన కూడా వేసినాడు చూడండి. ఆ పైన ఉంది కదా, ఆ పైన వేసినట్ల సైడ్ ఉంది కదా, ఆ డోర్ మనం ఓపెన్ చేస్తాం కదా, ఆ సైడ్ దానికి కూడా వేసినాడు అనమాట. అది లేదు, దానికి కూడా వేసినాడు చూడండి. అంతే, అటు పెట్టి కడిపించేసి తర్వాత అది హీటర్ తీసుకొని మొత్తం హీట్ చేస్తాడు అంతా, అడిగి అయిపోద్ది. మొత్తం 32,000 రూపాయలు అయింది ఈ కొంచెం వేసినందుకు. 32,000 ప్లస్ 4 గంటల టైం బట్టి. పేపర్ వేసిన అయిపోయిన తర్వాత హీటర్ తీసుకొని మొత్తం ఆ హీటర్తో అంత దానికి అతికించిండు. అది దాంట్లో నుంచి గాలి వేడిగా వస్తుంటుంది, ఆ వేడి గాలికి అది దానికి అతకపోతుంది. ఇదంతా మొత్తము అయిపోయాకనే కనీసం 3 గంటల టైం అయితే పట్టింది. ఇంకా నేను మొత్తం డబ్బులు కట్టేసి కార్ అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి.